మాదిగలకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా ఇవ్వకుండా మాదిగ జాతికి సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. మాదిగలకు ఎంపీ ఎన్నికల సీటు ఇవ్వకపోవడానికి నిరసిస్తూ హైదరాబాద్ బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర జాతీయ నాయకులు, బీసీ నాయకులు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో 2 ఎంపీ స్థానాలు మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో మాదిగల ప్రభావం చూపెడుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు మీకేమొస్తుంది? ఎన్నడూ కనివిని ఎరగనటువంటి దుర్మార్గమైన నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఏడుపే మిగిలింది మాకు, నా జాతికి ఏడుపే మిగిలిందే. ఇదే లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కావచ్చు. నాకు నేను చాలా పౌరుషమైన మనిషిని. ఈ నిర్ణయాన్ని మీరు మార్చేశారు. మొత్తం ఒక్క సీటు మేము అడుగుతున్నామండి, దండం పెట్టి అడుగుతున్నాం. ఒక్క సీట్ అని ఇవ్వండి. కొని నరసింహుడు ఆమరణ నిరాహార దీక్ష చేశాను నేను. అసెంబ్లీలో జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. మమ్మల్ని ఇంకా బాధ పెట్టకుండా ఇవాళ నామినేషన్లు బిగినింగ్ కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఒక నిర్ణయం మార్చుకోండి. మేమంతా సంతోషంగా ఉంటాం కదా, మేమంతా నియమం ఉంటామని చెప్తున్నాం కదా. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేస్తామని నా చేసే జీవితం మొత్తం కూడా నీ కోసం, నీ నాయకత్వం కోసం పనిచేస్తాను. నా జాతికి